దేవుడు ನಮಗೆ ಒಳ್ಳೆ ದೇಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. 10 మంది చెప్పే సాక్ష్యము పాస్ అవుతుందా, ఇద్దరు చెప్పేది సాక్ష్యం పాస్ అవుతుందా? 10 ಜನ ಹೇಳಿದ್ದು ಪಾಸ್ ಆಗುತ್ತಾ, ಇಬ್ರು ಹೇಳಿದ್ದು ಪಾಸ್ ಆಗುತ್ತಾ? 10 మంది చెప్పేది సక్సెస్ అవుతుందా, ఇద్దరు చెప్తే సక్సెస్ అవుతుందా? 10 ಜನ ಹೇಳಿದಂತ ಸಾಕ್ಷ್ಯ ಸಲ್ಲುತ್ತಾ, ಇಬ್ರು ಹೇಳಿದಂತ ಸಾಕ್ಷ್ಯ మీరు దేన్ని నమ్ముతారు? ನೀವು ಯಾರ್ದನ್ನ ನಂಬ್ತೀರಾ? 10 ಜನ ಹೇಳಿದ್ರು. బుద్ధి లేకుండా చెప్పినప్పుడు 10 మంది ఉన్నారు. ಹೇಗೆ ಹೇಳಿದ್ರು 10 ಜನ ಹೇಳಿದ್ರು ಅದೇ ನಿಜ. 2 మంది నిజం చెప్పారు, ಇಬ್ರು ನಿಜ ಹೇಳಿದ್ರು. ನಂಬಲ್ಲ. ఇంత 10 మంది 10 ಜನ ఒక ఆయన అట్లనే చెప్పిండు. ಒಬ್ರು ಹಾಗೆ ಹೇಳಿದ್ರು. మీలో తప్పు లేకపోతే, ನಿಮ್ಮಲ್ಲಿ తప్ಪಿಲ್ಲ ಅಂದ್ರೆ అంతమంది ఎందుకు పోయారు? ಅಷ್ಟು ಜನ ಯಾಕೋದ್ರಿ అంటే ఇటు నుంచి గుంపు పోయారులే, ಇಲ್ಲಿಂದ ಒಂದು ಗುಂಪು ಹೋತಲ್ಲ, ఇంతమంది ఎందుకు పోవాలా? ಇಷ್ಟು ಜನ ಯಾಕೋದ್ರು? ఏదో ప్రాబ్లం ఉంది మీ దగ్గర, ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ನಿಮ್ಮ ಹತ್ರ. అది కాదు, ಅದಲ್ಲ, నిజాన్ని ఇద్దరు చెప్పాలి. నిజವನ್ನು ఇಬ್ರು ಹೇಳಿದ್ರು. అయితే పోయింది వాళ్ళిద్దరే, ಹೋಗಿದ್ದವ್ರು ಇಬ್ರೇ. ఎవరైతే వీళ్ళు మంచి దేశం కాదనుకున్నారో, ಒಳ್ಳೆ ದೇಶ ಅಲ್ಲ ಅಂತ ಯಾರು ಅನ್ಕೊಂಡ್ರು, వాళ్ళు పోలే ఆ దేశానికి. ಅವ್ರು ಹೋಗ್ಲಿಲ್ಲ ಆ ದೇಶಕ್ಕೆ. కాబట్టి లోకం న్యాయం అట్లాంటిది. லோக ನ್ಯಾಯ ಅದೇ ರೀತಿ ಇರುತ್ತೆ. 10 பேர் சொன்னா ஒத்துப்பாங்க, 10 பேர் சொல்றாங்களே இதுதான் உண்மை, 2 பேர் சொன்னா நம்ப மாட்டாங்க. 10 ಜನ ಹೇಳಿದ್ರೆ నిజ ಅನ್ಕೊಂತಾರೆ, ಇಬ್ರು ಹೇಳಿದ್ರೆ ಸುಳ್ಳು ಅನ್ಕೊಂತಾರೆ. ఒకటి మనం ఆయన వల్లే మారుతాం, ನಾವು ಆತನಂತೆ ಬದಲಾಗೋಣ, ఆయన దేశానికి వెళ్తాం, ఆతన దేశಕ್ಕೆ ಹೋಗೋಣ, శుద్ధి చేసుకునే వాళ్ళు. ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡು. అందుకే యెహోషువ మీరు శుద్ధి చేసుకోండి. ಅದಕ್ಕೆ ಯೆಹೋಶುವನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀವು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಳ್ಳಿ. యోర్దాను నది మనకి శుద్ధిని నేర్పిస్తుంది, పరలోకం పోయేదాన్ని నేర్పిస్తుంది. ಯೋರ್ದಾನ್ ನದಿ ನಮ್ಗೆ ಶುದ್ಧತೆಯನ್ನು, ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಂತ ದಾರಿಯನ್ನು ಹೇಳ್ಕೊಡುತ್ತೆ. దీంట్లో సనిగినోళ్ళు ఉన్నారు, గొనిగినోళ్ళు ఉన్నారు. ಇಲ್ಲಿ ಆ ಗೊಳಗುತ್ತಾ ಇದ್ದಂತವ್ರೆಲ್ಲ ಇದಾರೆ. మాకేం మంచి దేశము, ನಮ್ಗೇನ್ ಒಳ್ಳೆ ದೇಶ, ఎప్పుడు యేసు ప్రభు వస్తాడు, ಯಾವಾಗ ಯೇಸು ಕರ್ತರು ಬರ್ತಾರೆ, ఎప్పుడు నేను పోతాను, ಯಾವಾಗ ಹೋಗ್ತೀನಿ, అది ఉందా పరలోకం, ಇಷ್ಟಕ್ಕೂ ಇದೆಯಾ ಪರಲೋಕ ಅನ್ನೋದು? ఏమన్నా చూసి వచ్చావా? ನಾವೇನ್ ನೋಡ್ ಬಂದಿದೀವ, ನೋಡಿ ಬಂದಿದ್ದೀರಾ అని అడిగే వాళ్ళు, సందేహించే వాళ్ళు, సనిగే వాళ్ళు ఉన్నారు. ಅಂತ ಗೊಣಗುತ್ತಾ ಸಂದೇಹ ಪಡುವಂತವ್ರು ಇದಾರೆ. అంతేకాకుండా యేసు ప్రభు యెహోవా ఎవరు అనే వాళ్ళు కూడా ఉన్నారు. యెహోవాని యారు ಅಂತ కేಳೋರು ಇದಾರೆ. వాళ్ళ తర్వాత చాలా మంది, లక్షల మంది బయటకు వచ్చారు. ಅವರಾದ್ಮೇಲೆ ಲಕ್ಷಾಂತರ ಜನ ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದಾರೆ. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయస్థాపకరు 2ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಾಕ್ಯ చదవండి ఎవరైనా. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరువాత అందరూ చేర్చబడ్రి. చాలు, ఒక తరం పుట్టిందంట, ಒಂದು ತರ ಹುಟ್ಟಿತು. దేవుడు ఎవరో తెలియని తరం. ದೇವರಂದ್ರೆ ಯಾರು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲದಿರುವಂತ ಸಂತಾನ. దేవుని తెలుసుకోని తరం. ದೇವರನ್ನು ತಿಳಿಯದಂತ ಒಂದು దేవుడు చేసిన కార్యాలను ఎరగని తరం. ದೇವರು ಮಾಡಿದಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ತಿಳಿದಿರುವಂತ ಸಂತಾನ. యెహోవా ఎవరు? యెహోవని ಯಾರು? యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభు ఎవరు? యేసు కర్తరు యారు? ఆయన ఎవరు తెలియదంట. అది ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲಂತ. ఆయన చేసిన కార్యాలు తెలియదంట. ఆతను ಮಾಡಿದಂತ ಕೆಲಸಗಳು ಗೊತ್ತಿಲ್ಲ. అసలు ఎవరు, అసలు విషయం తెలియదంట జనాలు. ఆతను ಯಾರಂತ ಗೊತ್ತಿಲ್ವಂತೆ ಜನಗಳಿಗೆ. అంటే వీళ్ళకి ముందు వాళ్ళు చెప్పలేదా? ఇది ముందే ఇద్దరు ಹೇಳಿಲ್ವಾ? యెహోవా మన దేవుడు, యెహోవనే ನಮ್ಮ ದೇವರು, యెహోవా పరిశుద్ధుడు, యెహోవనే పరిశుద్ధನು. వాళ్ళను ఒక బానిసత్వం నుంచి విడిపించి ఒక మంచి దేశాన్ని తీసుకొచ్చాడు, ಅವರನ್ನ ದಾಸ್ಯತ್ವದಿಂದ ಬಿಡಿಸಿ ಒಂದು ಒಳ್ಳೆ ದೇಶಕ್ಕೆ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದಾರೆ అని ముందున్న వాళ్ళు చెప్పలేదా? ಅಂತ ಮುಂಚೆ ಹೇಳಿಲ್ವಾ ಅವ್ರಿಗೆ? చెప్తే ఒకలా మర్చిపోయారా? ಹೇಳಿದ್ರೆ ಮರ್ತೋಗಿದಾರಾ? చెప్పారా మర్చిపోయారా? ಹೇಳಿದಾರಾ ಅಥವಾ ಮರ್ತಿದಾರಾ? ఏమో గాని ఇక్కడ ఒక గుంపు ఉన్నారు, దేవుని తెలియని జనం. ಇಲ್ಲಿ ಒಂದು ಗುಂಪಿದೆ, ದೇವರಂದ್ರೆ ಗೊತ್ತಿಲ್ದಿರುವಂತ ಜನ, దేవుని ఎరగని జనం, ದೇವನ್ನ ಅರಿಯದ ಜನ. ఏం చేశాడు దేవుడు? నాకు ದೇವ್ರು ನನ್ಗೆ ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ? ఎన్న చేశారు ఆండోర్ எனக்கு? ನನಗೇನ್ ಮಾಡಿದ್ದಾರೆ? ఎప్పుడు చూస్తే కష్టాలే కదా, ಯಾವಾಗ ನೋಡಿದ್ರು ಕಷ್ಟನೇ ತಾನೆ, బాధలే కదా, ಬಾಧೆಗಳೇ ಅಲ್ವಾ, రోగాలే కదా, ರೋಗಗಳಿದೆ. చేసి ఉన్నప్పటికీ ಮಾಡಿದ್ರೂನು. సరే, మనం క్యాజువల్ గా మాట్లాడుకుందాం. ನಾವು ನಾರ್ಮಲ್ ಆಗಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ, ಕ್ಯಾಶುವಲ್ ಮಾತಾಡೋಣ. మీరు గాలి పీల్చుకుంటారా? ನೀವು ಉಸಿರಾಡ್ತಿದ್ರ ತಾನೆ? పీల్చుకోండి, ಉಸಿರು ಹೇಳ್ಕೊಳ್ಳಿ. ఫ్యాన్ గాలి? ಫ್ಯಾನ್ ಗಾಳಿನ? ఏ గాలితో బతుకుతుంది? గాలి పోయింది, రాకుండా పోయింది అనుకో, నీకు ముక్కు నోరు మూసేస్తాం అనుకో, ಮೂಗು ಬಾಯಿನ ಮುಚ್ಚಲ್ಪಟ್ಟು ಒಂದ್ ವೇಳೆ ಉಸಿರಾಡಕ್ ಆಗಿಲ್ಲ. ఎవరిచ్చింది గాలి? ಯಾರು ಕೊಟ್ಟಿರೋದು ಗಾಳಿ? గాలి ఎవరిచ్చింది? ಯಾರು ಕೊಟ್ಟಿರೋದು ಗಾಳಿ?
ಚಂದ್ರಮಂಡಲ పోయి ఉంటారా పోయి ಚಂದ್ರಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ ಇರಕ್ಕಾಗುತ್ತಾ? ఉంటారా చంద్రమండల పోయి ಆಗುತ್ತಾ? ಮೇಲೆ పోయి చంద్రమండల తిరిగిలా పోయి ಚಂದ್ರಮಂಡಲಕ್ಕೆ ಹೋಗಿರ್ತೀರಾ? ఎందుకు ఉంటారు చెప్పండి? ಯಾಕೆ ಇರಕ್ಕಾಗಲ್ಲ ಹೇಳಿ? ఆక్సిజన్ లేదట, ಆಕ್ಸಿಜನ್ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. ఈడుంటారా పని భూమి మీద? ಇಲ್ಲಾದ್ರೆ ಇರ್ತೀರಾ ತಾನೆ ಭೂಮಿ? ఎందుకు ఈడుంటారు? ಏನಕ್ಕೆ ಇರ್ತೀರಾ? ఎవరు ఇక నివాస స్థలంగా సిద్ధపరిచింది ఎవరు? ಈ ನಿವಾಸ ಸ್ಥಳಗಳನ್ನು మీ ಸಿದ್ಧ తాతలు ಮಾಡಿರೋದು ಯಾರು? ముత్తాతల? మీ తాతలు ముత్తాతల? ನಿಮ್ಮ ತಾತ ಮುತ್ತಾತರ ఏ మనుషులు సృష్టించారు ఇవన్నీ? ಯಾರು ಇವನ್ನೆಲ್ಲ ಸೃಷ್ಟಿಸಿದ್ದು? నీకు వెచ్చగా ఉండాలా, చల్లగా ఉండాలా అని పెట్టింది ఎవరు? ನಿನಗೆ ಬಿಸಿಲಿರ್ಬೇಕಾ ಚಳಿ ಇರ್ಬೇಕಾ ಅಂತ ಇಟ್ಟಿದ್ದು ಯಾರು? చంద్రుని పెట్టింది ఎవరు? సూర్యుని పెట్టింది ఎవరు? ಚಂದ್ರನ ಇಟ್ಟಿದ್ಯಾರು? ಸೂರ್ಯನನ್ನು ಇಟ್ಟಿದ್ಯಾರು? భూమిని సారమించడం చేసింది ఎవరు? ಭೂಮಿಗೆ ಸಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ಯಾರು? ఆకాశాన్ని పడుకుని నిద్రపోతే ఆనందంగా చూసి ఆనందించేట్లు చేసింది ఎవరు? ಆಕಾಶದ ಕಡೆ ನೋಡಿದ್ರೆ ಸಂತೋಷಿಸುವಂತೆ ಮಾಡಿದ್ಯಾರು? ఎవరు? ఈడు కాపురం ఉన్నావంటే, ఈడు ఊపిరితో ఉన్నావంటే దానికి కారణం దేవుడు. ಇಲ್ಲಿ ನೀವು ಉಸಿರಾಡ್ತಾ ಇದೀರಾ, ಬದುಕಿದೀರಾ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ದೇವರು. సరే, డాక్టర్ నిన్ను కోసి ఆపరేషన్ చేస్తారనుకున్నా. ಡಾಕ್ಟರ್ ನಿಮ್ಮನ್ನು ಕುಯ್ದು ಒಂದು ಆಪರೇಷನ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ అది సర్వం కూడుకుంటట్టు చేసేది ఎవరు? ಅದನ್ನ ಅರ್ಧ ಕೂಡ್ಕೊಳ್ಳೋ ಹಂಗೆ ಮಾಡೋದು ಯಾರು? ఎవరమ్మా? టాబ్లెట్ల, మందుల, ಔಷಧಿಗಳ? ఎవరు? ఈ బాడీని చూడండి, ఎన్నో గాయాలు అవుతాయి, అవన్నీ మారిపోయి ఉంటది, మరలా కూడుకుంటది వచ్చి. ನಮ್ಗೆ ಸುಮಾರು ಗಾಯಗಳಾಗುತ್ತೆ, ಆದ್ರೆ ಅದು ಸರಿ ಹೋಗುತ್ತೆ. ఎవరు అని చేస్తుంది? ಅದೆಲ್ಲ ಯಾರು ಮಾಡ್ತಾ ಇದಾರೆ? ఒక చిన్న పిల్లోడు ఒక తల్లి గర్భంలో హ్యాపీల పండ్లు కూడా ఎంత ఉంటాడు? గోలిలాగా ఉంటాడు కదా గర్భంలో, ఇంతే ఇంత గోలిలాగా ఉంటాడు. ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಗೋಳಿ ಇದ್ದಷ್ಟು ಇರ್ತಾರೆ. రక్తపు ముద్ద, ರಕ್ತದ ಒಂದು ಮುದ್ದೆ ಇದ್ದಂಗೆ. ఈ రక్తపు ముద్ద చేతులు, కాళ్ళు, పండ్లు, ఐబ్రో, పెదాలు, ముఖం, హెయిర్ కట్ అన్ని వచ్చేస్తున్నాయి. ಹೇಗ್ ಬರ್ತಾ ಇದೆ? ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಇದ್ದಂತ ಚಿಕ್ಕ ಗೋಳಿ ಅಷ್ಟಿದ್ದವ್ರಿಗೆ ಹೆಂಗ್ ಬರ್ತಾ ಇದೆ? ఎట్లొచ్చింది? ಯಾವ ರೀತಿ ಬಂತು? ముఖం అంతా అవస్థ బాగుంటుంది కదా, వెంట్రుకలు, ಫೇಸ್ ಎಲ್ಲ ಕೂದಲು ಬಂದ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ఈడు మాత్రం వెంట్రుకలు వచ్చి ಎಲ್ಲಿ ತಲೆಯಲ್ಲಿ ಮಾತ್ರ, ముఖం మాత్రం అందంగా తయారయ్యి, ಮುಖ ಮಾತ್ರ ಸುಂದರವಾಗಿ ತಯಾರಾಗಿ, గోర్లు ఇక్కడ ఈ చేతుల్లో గోర్లు ఎట్లా వచ్చిందమ్మా? ఎవరు పెట్టారు ఇట్లా? ಬೆರಳಿಗೆ ಉಗುರು ಹೆಂಗ್ ಬಂದಿದೆ? ಯಾರು ಇಟ್ಟಿದ್ದಾರೆ? కాళ్ళలో గోర్లు ఎవరు వచ్చింది? ಕಾಲಿಗೆ ಉಗುರು ಹೆಂಗ್ ಬಂತು? ಯಾರು ಕೊಟ್ಟರು? సరే, అన్ని పెట్టినాక లోపల నుంచి నీకు ఒక బయట నుంచి గాలి పీల్చుకోవడానికి స్పర్శ బాడీలో, ನಿಮ್ಗೆ ಹೊರಗಡೆ ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಒಂದು ಸ್ಪರ್ಶ ಕೊಟ್ಟವ್ರು ಯಾರು? ఒకసారి ఆలోచన చేస్తే, ಒಂದ್ಸತಿ ಯೋಚನೆ ಮಾಡಿದ್ರೆ నీకే భయం వేస్తుంది. ನಿಮ್ಗೆ ಭಯ ಆಗುತ್ತೆ. ఎట్లా చేసి ఉంటాడు దేవుడు? ಯಾವ ರೀತಿ ಮಾಡಿರ್ತಾರೆ? సృష్టికర్త లేకపోతే ఇవన్నీ జరిగేది కాదు. ಸೃಷ್ಟಿಕರ್ತ ಇಲ್ದಿದ್ರೆ ಇವೆಲ್ಲ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ, జరిగేది కాదు. ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ఒక గుంపు ఉందంట, ఎక్కడున్నాడు దేవుడు? ಕೆಲವೊಂದು ಗುಂಪು ಹೇಳ್ತಾ ಇದೆ ದೇವರು ಅಂತ. మీ దృష్టిలో దేవుడు ఏం తెలుసా? ನಿಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ದೇವ್ರು ಯಾರು ಗೊತ್ತಾ? మంచి చేస్తే దేవుడు, ಒಳ್ಳೇದ್ ಮಾಡಿದ್ರೆ ದೇವ್ರು, చెడు చేస్తే దేవుడు లేడు. ಕೆಟ್ಟದ್ದಾದ್ರೆ ದೇವ್ರಿಲ್ಲ, ಅಷ್ಟೇ. మంచిగా ఉంటే దేవుడు, ಚೆನ್ನಾಗಿದ್ರೆ ದೇವ್ರು, నువ్వు చెడిపోతే దేవుడు కాదు. ನೀವು ಕೆಟ್ಟು ಹೋದ್ರೆ ದೇವ್ರಿಲ್ಲ. అదే కదమ్మా? ಅಷ್ಟೇ ತಾನೆ కదా? కుపన్నా అంతేనా కదా? ಅಷ್ಟೇನಾ? ಅದೇ ರೀತಿ ಯೋಚನೆ ಮಾಡ್ತೀರಾ? మంచి చెడు భూమి మీద ఉంది, ಒಳ್ಳೇದು ಕೆಟ್ಟದು ಭೂಮಿಯಲ್ಲಿದೆ. దాన్ని తెలుసుకుని చేయాల్సింది నువ్వే. ಅದನ್ನ ತಿಳ್ಕೊಂಡು ಮಾಡ್ಬೇಕಾಗಿರೋದು ನೀನೇ. అన్ని నువ్వు చేసేసి ಎಲ್ಲ ನೀನ್ ಮಾಡಿ ఆయన ఎందుకు చేయలేదు అంటే, ಆತ ನಿನಗ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ, అందుకే దేవుడు ప్రజలు తడులాడి దేవుని తెలుసుకుంటారేమో అని పులిమేర్లను ఏర్పరిచాడంట. ದೇವರು ಪ್ರಜೆಗಳು ತಡಬಿ ಹುಡುಕಿ ಆತನನ್ನು ತಿಳಿದುಕೊಂತಾರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ದೇವರು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ. ఇప్పుడు తడులాడేది ఎవరు? ಹುಡುಕೋದು ಯಾರು? ఎవరు తడులాడేది? కళ్ళు లేని వాళ్ళు అంతా చేస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో, మీ ఊర్లో, మీ ఇంట్లో లైట్ పోయిందని, ನಿಮ್ ಮನೆಯಲ್ಲಿ ಒಂದ್ ವೇಳೆ ಕರೆಂಟ್ ಹೋಯ್ತು ಅನ್ಕೊಳ್ಳಿ, మొత్తం చీకటి అయిపోయి ಫುಲ್ ಕತ್ಲ ಆಯ್ತು ಅನ್ಕೊಳ್ಳಿ. అంటే ఇప్పుడుండే కాదులేండి, మేముండే దినాల్లో అప్పుడు గుడిసెల్లో దీపాలు ఉండేది. ಆಗ ಗುಡಿಸಲುಗಳಲ್ಲಿ ದೀಪಗಳು ಇರ್ತಿದ್ವು. దీపం ఆరిపోయింది అనుకోండి, ದೀಪ ಆರೋಯ್ತು ಅಂದ್ರೆ ఏడని చూడు ಎಲ್ಲಿದೆ ఇట్లెత్తుకాలి, ಕಣ್ಣಿಲ್ದಿರ ಹುಡುಕ್ದಂಗ್ ಹುಡುಕ್ತಾ ಇರ್ಬೇಕು. తడులాడాలి. అగ్గి పెట్టాడుంది, క్యాండిల్ ఆడుంది, తడులాడ. ಬೆಂಕಿ ಪಟ್ಟಣ ಎಲ್ಲಿದೆ, ಕ್ಯಾಂಡಲ್ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಹುಡುಕ್ಬೇಕು. దేవుణ్ణి కూడా ఎట్లా తెలుసుకోవాలంట? ದೇವರನ್ನು ನಾವ್ ಯಾವ ರೀತಿ ತಿಳ್ಕೋಬೇಕು? మన కళ్ళు ఉన్నాయి కదా, ನಮಗ್ ಕಣ್ಣಿದೆ ತಾನೆ. తడులాడి దేవుని తెలుసుకుంటారేమో, ಹುಡುಕಾಡಿ ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಂತೀರೇನೋ. అంటే మనమంతా గుడ్డోళ్ళై ఉన్నాం, ನಾವೆಲ್ಲ ಕುರುಡರಂತಿದೀವಿ. మనమంతా లోకమంతా చీకటి, ಲೋಕವೆಲ್ಲ ಕತ್ತಲು, మన కళ్ళు కూడా చీకటి అయిపోయింది. ನಮ್ಗೆ ಎಲ್ಲಾನು ಕತ್ತಲಾಗ್ಬಿಟ್ಟಿದೆ. కాబట్టి చీకట్లో ఉండేవాడు, గుడ్డివాడు తడులాడి తెలుసుకోవాలి. ಕತ್ತಲಲ್ಲಿ ಇದ್ದಂತವನು ಕುರುಡನು ಹುಡುಕಾಡಿ ತಿಳ್ಕೋಬೇಕು. ఈ గుడ్డోళ్ళైన వాళ్ళు చాలా తెలివి కలిగి ఉంటారు.
ఈ ಕಣ್ಣಿಲ್ದವರು ತುಂಬಾ ಜ್ಞಾನ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೆ. లోక విషయాల్లో బాగా తెలివితేటలు బాగుంటాయి. ಲೋಕ ವಿಷಯದಲ್ಲಿ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಜ್ಞಾನ ಇರುತ್ತೆ. ఇప్పుడు కొంతమంది గుడ్డోళ్ళు ఉంటారు, ಕೆಲವರು ಕುರುಡರು ಇರ್ತಾರೆ. వాళ్ళకి ఏమైనా కాసులు ₹1, ₹2, ₹5 ఇచ్చామనుకో, ₹1, ₹2, ₹5 కొట్రి ಅಂದ್ರೆ వాడు ఇట్లా చూస్తారు. ₹5, ₹2, ಎಷ್ಟು ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಅಂತ ಅದನ್ನ చూసి తడువులాడి చెప్తాడు ₹10 కాయని చెప్తాడు. ಅವರು ಈ ತರ ಮುಟ್ಟಿ ಅದನ್ನ ಸ್ಪರ್ಶಿಸಿ ಹೇಳ್ತಾರೆ ಇದು ₹10 ಕಾಯಿನು ಅಂತ. అవునా కదా? ಹೇಳ್ತಾರೆ ತಾನೆ. ఇప్పుడు దేవుడు తెలుసుకోవాలంటే కూడా ఎట్లా తెలుసుకోవాలి? అయితే ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಬೇಕಂದ್ರೆ ಹೇಗ್ ತಿಳ್ಕೊಬೇಕು? ₹1 తెలుసు, ₹2 తెలుసు, ₹1 ಗೊತ್ತು, ₹2 ಗೊತ್ತು. ఒకడికి ఒక గుడ్డోడికి ఒక ఊర్లో సాయంకాలం 6 గంటలైతే అరే 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 కొంచెం దీప్ వెలిగించు అంటాడంట. ಒಬ್ಬ ಕುರುಡ ಇದ್ದ, ಅವನು ಸಂಜೆ 6 ಗಂಟೆ ಆದ್ರೆ ಸಾಕು ಬೇಗ ದೀಪ ಹಚ್ಚು ಅಂತಿದ್ನಂತೆ. ఈ దీపం అంటించుకొని అలా ఊరు తిరిగి వస్తారంట. ಹಿಂಗ್ ದೀಪ ಹಚ್ಕೊಂಡು ಊರೆಲ್ಲ ಸುತ್ಕೊಂಡ್ ಬರ್ತಾ ಇದ್ನಂತೆ. ఇంట్లో వచ్చి పెట్టుకొని దీపం పెట్టించుకుంటాడంట. ಮನೆ ಒಳಗ್ ಬಂದ್ಬಿಟ್ಟು ದೀಪ ಇಟ್ಬಿಡ್ತಿದ್ದ. మీకు డౌట్ వస్తుంది కదా ఇప్పుడు, గుడ్డోడికి ఎందుకు దీపం అని? ಕುರುಡನ್ಗೆ ಯಾಕೆ ದೀಪ ಅಂತ ನಿಮ್ಗೊಂದು ಡೌಟ್ ಬರುತ್ತೆ. చెప్పండి, వస్తుందా లేదా మీకు? డౌట్ బರುತ್ತೆ ತಾನೆ. రాలేదా? ಬರ್ಲಿಲ್ಲ. రాలేదని చెప్పండి, నిద్ర వస్తుందని చెప్పండి. ಬರ್ಲಿಲ್ಲ ಅಂತನೋ ನಿದ್ದೆ ಬರ್ತಿದೆ ಅಂತ ನೀನೊಂದು ಹೇಳಿ. గుడ్డోడు నీకు కళ్ళు కనబడలేదు, ఎందుకు దీపం నీకు అన్నాడంట. ನಿಂಗ್ ಕುರುಡ ತಾನೆ, ನಿಮ್ಗೆ ದಾರಿನೇ ಕಾಣಲ್ಲ, ನಿಮ್ಗೆ ಯಾಕೋ ದೀಪ ಅಂತ ಕೇಳಿದ್ವಿ. సాయంకాలం పూట ಸಂಜೆ ಹೊತ್ತಲ್ಲಿ అందరూ తాగేసి ಎಲ್ರು ಕುಡ್ದು నా మీద వచ్చి పడతారా, ನನ್ ಮೇಲೆ ಬಂದ್ ಬೀಳ್ತಾ ಇದಾರೆಲ್ಲ. ఎవడన్నా వచ్చి నా ఇంట్లో కూర్చుంటే ಯಾರಾದ್ರೂ ಬಂದ್ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದ್ ಕೂತ್ಕೊಂಡ್ರೆ అందుకే ముందుగా వాడికి దారి చూపిస్తున్నా అన్నాడు. ಅದಕ್ಕೆ ಮೊದ್ಲು ಅವನಿಗೆ ದಾರಿ ತೋರಿಸ್ತಾ ಇದೀನಿ ಅಂದ. ఇట్లాంటి తెలివితేటలు బాగున్నాయి మనకి. ಈ ರೀತಿ ಜ್ಞಾನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಮ್ಗೆಲ್ಲ. దేవుని ఎరిగి తెలివితేటలు లేదు, ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಳ್ಳುವಂತ ಜ್ಞಾನ ಇಲ್ಲ. అనుకుంటారు తెలుసు కదా మాకు దేవుడు అని. ನಾವೆಲ್ಲ ತಿಳ್ಕೋಬೇಕು ದೇವರಿಗೆ. మనకు మీరు అనుకుంటారు నాకు దేవుడు తెలుసు కదా అనుకుంటారు మీరు. ನಾವೆಲ್ಲ ಅನ್ಕೊಂತೀವಿ ನನಗೆ ದೇವ್ರು ಗೊತ್ತು. చెప్పు, మీ దేవుడి గురించి చెప్పు అంటే ఏం చెప్తావు? ನಿನ್ ದೇವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳು ಅಂದ್ರೆ ಏನ್ ಹೇಳ್ತೀರಾ? చెప్తావా? ಹೇಳ್ತೀರಾ? ఏమని చెప్తావు? ಏನಂತ ಹೇಳ್ತೀರಾ? వాక్యం చెప్తుంది, ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, దగదగ మెరిసే ప్రభు, ಯಾವಾಗ್ಲೂ ಹೊಳೆಯುತ್ತಿರುವಂತ ಕರ್ತರು, సూర్యుడి కంటే కాంతి కలిగిన పవిత్రుడు, ಸೂರ್ಯನಿಂತ ಕಾಂತಿ ಉಳ್ಳಂತ ಪವಿತ್ರನು, దేవదూతలే దగ్గరికి పోలేనంత పరిశుద్ధుడు, ದೇವದೂತರು ಸಹ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗದೆ ಇರಕ್ಕಾಗದಷ್ಟು ಪವಿತ್ರನು. ఓకే, వాక్యాలు నమ్ముతావా? వాక్యాలను నమ్ముతాయా? ನಂಬ್ತೀರಾ? పోనీ నీవేమైనా సొంతంగా జీవితంలో అనుభవం పొందావా? ಹೋಗ್ಲಿ, ನೀನೇನಾದ್ರೂ ಜೀವನದಲ್ಲಿ ಸ್ವಂತವಾಗಿ ಅನುಭವ ಹೊಂದಿದೀಯಾ? దేవుడిని చూశాను, ದೇವ್ರು ನಿಮ್ಮನ್ನು ನೋಡಿದ್ದಾರೆ, దేవుడు ఇలా ఉన్నాడు, ದೇವ್ರು ಹೀಗೆ ಇದ್ದಾರೆ చెప్పగలవా? ಹೇಳಕ್ಕಾಗುತ್ತಾ? ఎక్కడ ఆ కొండ మీదకి పోయేదంటావా? ಇನ್ನೆಲ್ಲಿ ಆ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನಾನೆಲ್ಲಿ ಹೋಗ್ಲಿ ಅಂತೀರಾ? అంత దూరం ఏడబోతాలే అంటావా? ಅಷ್ಟು ದೂರ ನಾನೆಲ್ಲಿ ಹೋಗ್ಲಿ ಅಂತೀರಾ? కాబట్టి మనం యేసుని ఎరగని వారుగా ఉండొద్దు. ನಾವು ಯೇಸು ಕರ್ತರನ್ನು ತಿಳಿದವರಂತೆ ಇರೋದು ಬೇಡ. పరలోకం గురించి తెలియని వారుగా ఉండొద్దు. ಪರಲೋಕದ ಬಗ್ಗೆ ತಿಳಿದವರಂತೆ ಇರೋದು ಬೇಡ. ఇంకా యోర్దాన్ నది యువతలే ఉన్నావా అవతల ఉన్నావో తెలియదు, ఆడున్నారో తెలియదు. మీరు ನೀವಿನ್ನೂ ಎಲ್ಲಿದಿರೋ ಗೊತ್ತಿಲ್ಲ. యోర్దాన్ నదికి ಈ ಕಡೆ ಇದೀರಾ ಆ ಕಡೆ ಇದೀರೋ ಗೊತ್ತಿಲ್ಲ. గిల్గాల్ దగ్గర ఉన్నావా? ಗಿಲ್ಗಾಲ್ ಹತ್ರ ಇದೀರಾ? ఇంకా మందిరంలో ఉన్నావా? ಮಂದಿರದಲ್ಲಿ ಇದೀರಾ? ఇంకా ఎరుకో దగ్గర ఉన్నావా? ಎರಿಕೋ ಹತ್ರ ಇದೀರಾ? లేదా యోర్దాన్ నది దగ్గర ఉన్నావా తెలియదు. ಇಲ್ಲ యోర్దాన్ నది ಹತ್ರ ಇದೀರಾ ಗೊತ್ತಿಲ್ಲ. ఆడున్నారు స్వామి. ఎಲ್ಲಿದ್ದೀರಾ ನೀವು? ఎరుకలో ఉన్నావా? మంచి పని. దేవుడి మందిరంలో ఉన్నావు. గిల్గాల్ నుంచి దేవుడి మందిరంకి వచ్చేసినావా? మీరు సార్ అంటున్నారు, నీవే ఏమో చెప్పు. నేను అది కాదు, ఈ బేతనే కాదు అడుగుతున్నది. ಇಲ್ಲಿರೋ ಬಗ್ಗೆ మీరు ఎక్కడికి వచ్చారమ్మా? ನೀವ್ ಎಲ್ಲಿವರೆಗೂ ಬಂದಿದ್ದೀರಾ? ಯಾರುన్నారు ఇంకా? ಎಲ್ಲಿದ್ದೀರಾ? ఐగుప్తు అవమానంలోనే ఉన్నారా? ಐಗುಪ್ತ ಆವರಣದಲ್ಲೇ ಇದ್ದೀರಾ? అంటే లోకానికి బానిసలుగా ఉన్నారా? లోకక్కిను బానిసరాగిದ್ದೀರಾ? విడుదల పొందారా? ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದೀರಾ? ఉపాదానం లోకానికి ఇంకా బానిసలేనా, విడుదల పొందేవా? ಲೋಕಕ್ಕಿನ್ನು ಬಾನಿಸರೇನಾ ಅಥವಾ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದೀರಾ? ఇంట్లో ఉన్నారా? పోనీ ಹೋಗ್ಲಿ, ಮನೆಯಲ್ಲಿದ್ದೀರಾ? ఎల్లిద్దరమ్మా. పోనీ ఎరుకో దగ్గర ఎంతమంది చేతులు ఎత్తండి. ಎರಿಕೋ ಹತ್ರ ಎಷ್ಟು ಜನ ಇದ್ದೀರಾ? ಕೈ ಎತ್ತಿ. ఎరుకో దగ్గర ఎంతమంది చేతులు ఎత్తండి. ಎರಿಕೋ ಹತ್ರದವರೆಗೂ ಎಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದೀರಾ? రా చూసుకుంటారా అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ಬಾ ನೋಡ್ಕೊಂತೀನಿ ಬಾ ಅನ್ನೋರೆ ಕೈ ಎತ್ತಿ. చేతులు ఎత్తండి. ಕೈ ಎತ್ತಿ. ఎత్తలేము కదా, ఎత్తಕ್ಕಾಗಲ್ಲ ತಾನೆ. లోకంకి ఎదురుగా నిలబడే వాళ్ళు ఎత్తండి, చేతులు ఎత్తండి. ಲೋಕದಕ್ಕೆ ಎದುರಾಗಿ ನಿಲ್ಲೋರಂತವ್ರ ಕೈ ಎತ್ತಿ. సిద్ధంగా ఉన్నాను రా కమాన్ అంటే చేతులు ఎత్తండి. ನಾನ್ ರೆಡಿ ಆಗಿದ್ದೀನಿ, ಬಾ ನಾನ್ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀನಿ ಅಂತ. యోర్దాన్ నది దగ్గర ఎత్తండి, చేతులు ఎత్తండి. ಯೋರ್ದಾನ್ ನದಿಯವರೆಗೂ ಬಂದವರು ಯಾರಾದ್ರೂ ಇದ್ದ ಕೈ ಎತ್ತಿ.
యోర్దాన్ నది కూడా లేదు కదా. యోర్దాన్ నది ఎదురని ಇಲ್ಲ ತಾನೆ. యోర్దాన్ నది అంటే అడుగు పెడితే 2-3 అడుగులో వెళ్ళిపోతాం. యోర్దాన్ నది ಅಂದ್ರೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ದಾಟಿದ್ರೆ ಸಾಕು, ಹೊಲಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡು. నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ನಿಮ್ಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿರುವಂತ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡು. ఈ 4 అనుభవాలను గుర్తు పెట్టుకో. ఈ 4 ಅನುಭವಗಳನ್ನು ನೆನ್ಪಿಟ್ಕೋ. దేవుని మందిరంలో ఉన్నావా? ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಇದ್ದೀರಾ? గిల్గాల్ దగ్గర ఉన్నావా? గిల్గాల్ హత్ర ఇದ್ದೀರಾ? ఇంకా రక్షణ పొందకపోతే, ಇನ್ನೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ, ఇంకా లోకానికి నేను దాసుని బానిసని అనుకున్నట్లయితే, ಇನ್ನೂ ಲೋಕಕ್ಕೆ ನಾನು ದಾಸನು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದಾದ್ರೆ ప్రభు వైపు చూడు, ಕರ್ತನ ಕಡೆ ನೋಡು. ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూశారు, ಇಸ್ರಾಯೇಲಿಯರು ದೇವರ ಕಡೆ ನೋಡಿದ್ದಾರೆ. గొప్ప విడుదల దొరికింది వాళ్ళకి. ದೊಡ್ಡ ಬಿಡುಗಡೆ ಸಿಕ್ಕಿದೆ ಅವರಿಗೆ. యేసు ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಬಿಡಿಸ್ತಾರೆ. పాపం అనే ఈ లోకమనే బానిసత్వం నుంచి నీకు రక్షణ. ಪಾಪ ಅನ್ನುವಂತ ಈ ಲೋಕದ ದಾಸತ್ವದಿಂದ ನಿಮ್ಗೆ ಬಿಡುಗಡೆ. అక్కడి నుంచి విడుదల పొందిన తర్వాత ಅಲ್ಲಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ ಮೇಲೆ దేవుని మందిరంలో గడపాలి మనం. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಕಳಿಬೇಕು ನಾವು. దానికి 2-3 వారాలు చెప్పాను. ಅದಕ್ಕೆ 2-3 ವಾರ ಹೇಳಿದೀವಿ. దేవుని మందిరంలో ఎట్లా ఉండాలి, ఎట్లా దాంట్లో నుంచి ఏం వస్తుంది అని. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಹೇಗಿರ್ಬೇಕು, ಅದರಿಂದ ಏನೇನ್ ಸಿಗುತ್ತೆ ಅಂತ ఈ అనుభవం ఉండాలా. ಈ ಅನುಭವ ಇರಬೇಕು. తుమ్మితే దగ్గితే రాకుండా పోవడం చూడండి మందిరాలకి. ಕೆಮ್ಮಿದ್ರೆ ಸೀಣಿದ್ರೆ ಬರ್ದಿರ ಇರ್ತಾರಲ್ಲ ಕೆಲವರು, ನಾವು ಅನ್ಕೋ దానికి రాకుండా పోతే, ಸ್ವಲ್ಪ ಕೆಮ್ಮು ಬಂದ್ರೆ ಸಾಕು ಬರ್ದಿರ ಇದ್ರೆ, దానికే దేవుని సన్నిధిని కనపరచకపోతే, ಅಷ್ಟಕ್ಕೇನೆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಗಣಪರಿಸದೇ ಇದ್ರೆ నువ్వు లోకం నుంచి విడుదల పొందలేదని అర్థం. ನೀನ್ ಇನ್ನು ಲೋಕದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿಲ್ಲ ಅಂತ ಅರ್ಥ. దేవుని మందిరం అంటే ఎట్లా రావాలి? ದೇವರ ಮಂದಿರ ಅಂದ್ರೆ ಹೇಗ್ ಬರ್ಬೇಕು చెప్పండి, ఎవరైనా గుర్తుందని చెప్పండి. ನೆನಪಿದ್ರೆ ಹೇಳಿ. దేవుని మందిరంకి ఎట్లా రావాలమ్మా? ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಹೇಗ್ ಬರ್ಬೇಕು? బిర్యానీ చేస్తే తింటరా? బిర్యానీ ఏమని తింటరా? బిర్యానీ ఏమని చేస్తే తింటరా? బిర్యానీ ఏమైనా ಮಾಡಿದ್ರೆ ಬರ್ತೀರಾ? నేను పరిశుద్ధ అలంకారం అన్న మాట చెప్పలే. నేను ఆ మాట చెప్పలేదు. నేను అది నువ్వు యాలోకంలో ఉన్నావా నువ్వు? దేవుని మందిరానికి ఆసక్తితో రావాలంట. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಆಸಕ್ತಿಯಿಂದ ಬರಬೇಕು. బిర్యానీ చేస్తే తింటారా? బాగా బిర్యానీ ಮಾಡಿದ್ರೆ చేస్తే చెప్పండమ్మా, తింತಿರುತ್ತೇನೆ. తింటారా? బాగా చేస్తే అట్లా రావాలంట మందిరానికి, తినేటట్లు రావాలంట మందిరాన్ని. ಅದ್ರ ಮೇಲೆ ಎಷ್ಟು ಆಸಕ್ತಿ ತೋರಿಸ್ತೋ ಅಷ್ಟು సంతోషంగా రావాలంట, ఆనందంగా రావాలంట, ಸಂತೋಷದಿಂದ ಆನಂದವಾಗಿ ಬರ್ಬೇಕು, తగ్గించుకొని రావాలంట. ನಮ್ಮನ್ನ ನಾವು ಕಡಿಮೆ ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕು అని 2-3 వారాలు అదే పెద్ద టాపిక్ పెట్టినాం కదా. 2-3 వాರ ಅದ್ರ ಬಗ್ಗೆನೇ ಮಾತಾಡಿ. ఏమయ్యాను మందిరం అంటే ఒక ఆయన నేను గడప దగ్గర కూర్చుంటా అన్నాడు. ఒక ఆయన ಒಬ್ರು ಹೇಳಿದಾರೆ, ನಾನು ಬಾಗ್ಲ ಹತ್ರ ಕುತ್ಕೊಂತೀನಿ, ಹೊಸ್ಲ ಹತ್ರ ಕುತ್ಕೊಂತೀನಿ ಅಂತ. ಈಗ చెప్పి చెవిటి దగ్గర చెంగుదినట్లుంది నా అవసరం. ಕಿವುಡ್ರ ಹತ್ರಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಹೇಳ್ದಂಗಿದೆ ನನ್ ಕತೆ ಇಲ್ಲಿ. ఇంక మరలా తిరిగి ఎన్నిసార్లు చెప్పాలి? ಮತ್ತೆ ಅದನ್ನೇ ಎಷ್ಟತಿ ಹೇಳ್ಬೇಕು ನಿಮ್ಗೆ. వాక్యం దగ్గర నువ్వు ఎక్కడున్నావు పరీక్షించుకో. ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಾ ಅಂತ ನಿಮ್ಮನ್ನ ನೀವು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. పరీక్షించుకొని నీకు గిల్గాల్ దగ్గర ఉండడం నీకు క్షేమం కాదు. ನೀವು ಗಿಲ್ಗಾಲ್ ಹತ್ರ ಇದ್ರೆ ನಿಮ್ಗೆ ಕ್ಷೇಮ ಇಲ್ಲ, దాటాలి. ಅದನ್ನ ದಾಟ್ಬೇಕು. మందిరంలో ఉంటే నీకు క్షేమం, ಅದಾದ್ಮೇಲೆ ಮಂದಿರದಲ್ಲಿ ಇರುತ್ತೆ ನಿನ್ನ ಕ್ಷೇಮ. మందిరం అంటే ఏం తెలుసా? ಮಂದಿರ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? పరలోకానికి ఇది గేట్. ಪರಲೋಕಕ್ಕೆ ಇದು ಬಾಗಿಲು. పరలోకానికి దీనికి కనెక్షన్ ఉంది. ಪರಲೋಕಕ್ಕೆ ಇದಕ್ಕೆ ಒಂದು ಕನೆಕ್ಷನ್ ಇದೆ. మీరు వచ్చి కూర్చున్నారంటే దేవుని పరలోక గేట్ దగ్గర కూర్చున్నారు. వచ్చి ನೀವು ಬಂದು ಕೂತಿದ್ದೀರಾ ಅಂದ್ರೆ పరలోಕದ బాగిల ಹತ್ರ ಬಂದು ಕೂತಿದ್ದೀರಾ. మీరు ఎక్కడ వచ్చి కూర్చున్నారంటే ನೀವು ಎಲ್ಲಿ ಬಂದು ಕೂತಿದ್ದೀರಾ ಅಂದ್ರೆ పరలోకానికి సంఘానికి కనెక్షన్ ఉన్న అక్కడ వచ్చి కూర్చున్నారు. మీరు ಪರಲೋಕಕ್ಕೆ ಕನೆಕ್ಷನ್ ಇರುವಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು ಕೂತಿದ್ದೀರಾ. ఇట్లాంటివన్నీ చాలా చెప్పిన, ಇವೆಲ್ಲ ತುಂಬಾ ಹೇಳಿದೀನಿ. సరే, పరీక్షించుకొని మన జీవితాల్ని చక్కబెట్టుకొని ప్రభువులో పాలు పొందుదాం. ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡು ನಮ್ಮನ್ನ ನಾವು ಸರಿ ಮಾಡಿಕೊಂಡು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲೊಂದೋಣ. మోకరించండి, ಮೊಣಗಳ ಮೇಲೆ ಬರೋಣ. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ಕಣ್ಣನ್ನು ಮುಚ್ಚಿ మోకరించండి, కళ్ళు మూసుకోండి. ಮೊಣಗಾಲ ಮೇಲೆ ಬಂದು ಕಣ್ಮುಚ್ಚಿ. మోకాలు లేకపోతే లేచి నిలబడి వెనకాల ఉండేవాళ్ళు. ಮೊಣಗಾಲು ಇರಕ್ಕಾಗಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. చైర్లో కూర్చున్న వాళ్ళు మోకాలు లేకపోతే నిలబడండి. ಚೇರಲ್ಲಿ ಕೂತಿರೋರು ಮೊಣಗಾಲ ಮೇಲೆ ಬರಕ್ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. మిగతాలందరూ మొక్కలేయండి. ಉಳಿದವರೆಲ್ಲ ಮೊಣಗಾಲ ಮೇಲೆ ಬನ್ನಿ. మోకరిస్తాం, ಮೊಣಗಾಲ ಮೇಲೆ ಬರೋಣ. మోకరిస్తాం, ಮೊಣಗಾಲೂರಿ ప్రభు చూద్దాం. ಕರ್ತನ ಕಡೆ ನೋಡಿ. మన గురువు యేసు ప్రభు, ನಮ್ಮ ಗುರುಗಳು యేసు ಕರ್ತರು, మనం ఆయన శిష్యులము, ನಾವು ಆತನ ಶಿಷ್ಯರು. చివరి వరకు ఆయన మనల్ని వెంబడించాలా? ಕೊನೆವರೆಗೂ ಆತನನ್ನು ನಾವು ಹಿಂಬಾಲಿಸಬೇಕು. యేసు ప్రభు పరలోకం చేరాడు, యేసు ಕರ್ತರು ಪರಲೋಕಕ್ಕೆ మనం ಹೋಗಿದ್ದಾರೆ, కూడా అక్కడికే పోవాలి. ನಾವು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು. దాన్ని దాటుకుని 4 అనుభవాలుగా దాటుకుని పోవాలి. 4 ಅನುಭವಗಳನ್ನು ದಾಟ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. లోకం నుంచి విడుదల, ಲೋಕದಿಂದ ಬಿಡುಗಡೆ, మందిరంలో ఉండే అనుభవం, ಮಂದಿರದಲ್ಲಿರುವಂತಹ ಅನುಭವ, లోకాన్ని ఎదిరించే శక్తి, ಲೋಕವನ್ನು ಎದುರಿಸುವಂತ ಶಕ್ತಿ,
యోర్దాను పరిశుద్ధపరచుకొని యోర్దాను దాటే అనుభవం, ಪರಿಶುದ್ಧಪಡಿಸಿಕೊಂಡು ಯೋರ್ದಾನನ್ನು ದಾಟುವಂತ ಅನುಭವ, మచ్చ మరక డాగు లేకుండా దాటే అనుభవం. ಮಚ್ಚೆ ಆಗ್ಲಿ ಮರೆತ ಆಗ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿ ಕಳಂಕ ಇಲ್ಲದೆ ಅಂತ ದಾಟುವಂತ ಅನುಭವ. నువ్వు ఏడున్నావో, ನೀವೆಲ್ಲಿದ್ದೀರಾ? నువ్వు ఎక్కడున్నావో ನೀವೆಲ್ಲಿದ್ದೀರಾ? ఒకసారి చూడు, ಒಂದ್ಸತಿ ನೋಡಿ, కళ్ళు మూసుకొని చూడు, ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ನೋಡಿ, ప్రభుని అడుగు, ಕರ್ತನನ್ನು ಕೇಳಿ, రక్షణ పొందు. ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿ. ఒకవేళ దేవుని ఇంట్లో ఉంటే ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಿದ್ದಾದ್ರೆ మంచిది, దేవుని ఇంటిని గణపరచు, ಒಳ್ಳೆಯದು. ದೇವರ ಮನೆಯನ್ನು ಘನಪಡಿಸು. దేవుని ఇంట్లో నుంచి శక్తి పొందుకో, ದೇವರ ಮನೆಯಲ್ಲಿರುವಂತ ಶಕ್ತಿಯನ್ನು ಹೊಂದ್ಕೋ, లోకాన్ని జయించు. ಲೋಕವನ್ನು ಜಯಿಸು. లోకం జయించిన తర్వాత ಲೋಕವನ್ನು ಜಯಿಸಿದ ನಂತರ ఇంకా ఏ మరకలు లేకుండా పరలోకం పోయేదానికి సిద్ధపడు. ಯಾವುದೇ ರೀತಿ ಕಳಂಕ ಇಲ್ಲದೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ಸಿದ್ಧಪಡು. ఎక్కడున్నావు పరీక్షించుకుంటే, ಎಲ್ಲಿದೆಯಾ ಅಂತ ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡಿದ್ದಾದ್ರೆ, నువ్వు ముందుకు పోయేవాడుగా ఉంటే, ನೀನು ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದವನೇ ಆದ್ರೆ, నీ గురి సరిగ్గా ఉంటే ನಿನ್ನ ಗುರಿ ಸರಿಯಾಗಿದ್ದಾದ್ರೆ యేసు ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందొచ్చు. ಯೇಸು ಕರ್ತನ ಶರೀರದಲ್ಲಿ ರಕ್ತದಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದಬಹುದು. నువ్వు దేవుడే తెలియకపోతే, ನೀನ್ ದೇವರು ಯಾರಂತ దేవుని ಗೊತ್ತಿಲ್ಲ, రాజ్యమే తెలియకపోతే, ದೇವರ ರಾಜ್ಯದ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ, ఆయన మార్గమే తెలియకపోతే, ಆತನ ಮಾರ್ಗ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ, ఆయన శరీరం ఆయన రక్తం ఎట్లా తీసుకుంటావు? ಆತನ ಶರೀರವನ್ನು ರಕ್ತವನ್ನು ಹೇಗ್ ತಗೊಂತೀರಾ? పరీక్షించుకుందాం, ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ, తెలుసుకుందాం, ತಿಳ್ಕೊಳ್ಳೋಣ, వాక్యాన్ని చదువుదాం, ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ, విందాం, ಕೇಳೋಣ, ధ్యానిస్తాం, ಧ್ಯಾನಿಸೋಣ, ప్రభు వైపు తిరుగుదాం, ಕರ್ತನ ಕಡೆ ತಿರುಗೋಣ, మన గురి కలిగి ఉందాం. ನಾವು ಗುರಿಯನ್ನು ಹೊಂದಿರೋಣ. ఒకవేళ లోకానికి బానిసగా ఉంటే, ಒಂದು ವೇಳೆ ಲೋಕಕ್ಕೆ ದಾಸರಾಗಿದ್ರೆ, ప్రభు నాకు రక్షణ అని అడుగు, ಕರ್ತನೇ ನನಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡು ಅಂತ ಕೇಳಿ. నీ మందిరానికి వస్తున్నాను ప్రభు, ನಿನ್ನ ಮಂದಿರಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ, లోకాన్ని జయించలేకపోతున్నాను ప్రభు, ಲೋಕನ್ನ ಜಯಿಸಕ್ ಆಗ್ತಿಲ್ಲ ನನ್ಗೆ, ప్రభా శక్తిని అని అడుగు, ಕರ್ತನೆ ಶಕ್ತಿ ಕೊಡು ಅಂತ ಕೇಳಿ. ప్రభా ఇంకా మచ్చలు మరకలు డాగలతో ఉన్నాను ప్రభా, ಇನ್ನು ಮಚ್ಚಗಳಿಂದನೂ ನನ್ನಲ್ಲಿರುವಂತ ಪಾಪಗಳಿಂದ ಇದೀನಿ, పరలోకానికి సిద్ధపాటు లేదయ్యా, ಪರಲೋಕಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿಲ್ಲ ತಂದೆಯೇ, క్షమించయ్యా, ಕ್ಷಮಿಸಿ, సిద్ధపడదాం. ಸಿದ್ಧಪಡೋಣ. నువ్వు సిద్ధపడాలా, ನೀನ್ ಸಿದ್ಧವಾಗ್ಬೇಕು, అనేకులను సిద్ధపరచాలి, ಅನೇಕರನ್ನು ಸಿದ್ಧಗೊಳಿಸ್ಬೇಕು. వాక్యానుసారంగా సరి చేసుకుని ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಸರಿ ಮಾಡಿಕೊಂಡು మనం దీంట్లో పాలు పొందుదాం. ನಾವು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡೋಣ. పరీక్షించుకుందాం. ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఎవరు అటు ఇటు చూడొద్దు, ಯಾರು ನೋಡಬೇಡಿ, ప్రభు చూసి ప్రార్థనలో ఉందాం. ಕರ್ತನ ಕಡೆ ನೋಡ್ತಾ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿರೋಣ. ప్రేమగల మా తండ్రి, ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆಯೇ, పరిశుద్ధుడైన మా దేవ, ಪರಿಶುದ್ಧನಾದ ತಂದೆಯೇ, మధ్యాహ్న కాల సమయం కొరకు స్తోత్రం. ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. మమ్మల్ని రక్షించుటకు, ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸೋದಕ್ಕಾಗಿ, మమ్మల్ని పరిశుద్ధపరచుటకు, ನಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ, పరలోకానికి తీసుకుపోటకు, ಪರಲೋಕಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೋಸ್ಕರ, ఆనందమైన లోకంలోకి నడిపించుటకు, ಆನಂದವಾದಂತ ಲೋಕಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸೋದಕ್ಕೆ, ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రం. ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. మా గురువుగా ఉన్నందుకు స్తోత్రం. ನನ್ನ ಗುರುಗಳಾಗಿದ್ದಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. మీ మార్గం నడటకు మాకు అందరికీ సహాయం చేయండి. ನಿಮ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯೋದಕ್ಕೆ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. మీలాగా మేము మారిపోయేటకు మాకు సహాయం చేయండి. ನಿಮ್ಮಂತೆ ನಾವು ಬದಲಾಗೋದಕ್ಕೆ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. నీలాగా మేము మారాలి, ನಿಮ್ಮಂತೆ ನಾವು ಬದಲಾಗಬೇಕು, పరిశుద్ధులుగా మారాలి, ಪರಿಶುದ್ಧರಾಗಿ ಬದಲಾಗಬೇಕು, నీతిమంతులుగా మారాలి, ನೀತಿಮಂತರಾಗಿ ಬದಲಾಗಬೇಕು, లోకాన్ని మేము జయించాలి, ಲೋಕವನ್ನು ಜಯಿಸಬೇಕು, ఏ మచ్చ మరక డాగు లేకుండా నిర్దోషంగా నిలబడాలి, ಯಾವುದೇ ರೀತಿ ಮಚ್ಚೆ ಆಗ್ಲಿ ಕಳಂಕವ ಇಲ್ಲದೆ ನಿರ್ದೋಷರಾಗಿ ನಿಲ್ಲಬೇಕು, మా కొరకే సిద్ధపరిచిన పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ನಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿರುವಂತ ಪರಲೋಕವನ್ನು ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ప్రభువా సహాయం చేయి. ಕರ್ತರೇ ಸಹಾಯ యేసు ಮಾಡಿ. రక్తంతో కడగండి, ಯೇಸು ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಿರಿ ఆత్మ ప్రాణ దేహాన్ని ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನು, పరిశుద్ధ ఆత్మ చేత పరిశుద్ధపరచండి, ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಂದ ಪರಿಶುದ್ಧ ಮಾಡಿ, పరిశుద్ధ అగ్ని చేత మలినమంతా కాల్చండి, ಪರಿಶುದ್ಧ ಅಗ್ನಿಯಿಂದ ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಮಲಿನವನ್ನು ಸುಟ್ಟಾಕಿ, ఘనత మహిమ ప్రభావం చెల్లించి ಘನತೆ ಮಹಿಮೆ ಪ್ರಭಾವವನ್ನು యేసు ಸಲ್ಲಿಸುತ್ತಾ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದೇವೆ ತಂದೆಯೇ. ఆమేన్. ಆಮೆನ್. మొక్కరించట్లేమో మనం మొక్కరించి కలబోసుకుని మీరు ఎక్కడున్నారో చూడండి.